ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్మడ గారి సూచనల మేరకు మరి ప్రెస్ మీట్ను నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే గత నెల రోజుల నుండి కూడా రైతాంగం ప్రత్యేకంగా రుద్రంగి మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియాలు సరిగా సప్లై చేయడం లేదు. మరి ఇంతకుముందు రైతులు చెప్పినట్టుగా కరెంటు కోతలు నడుస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతోటి మరి అట్లా చెరువులు కుంటలలో నీళ్లు లేక బోర్లు మరి దగ్గర పడే పరిస్థితులు ఏర్పడి అనేక విధాలుగా ఒక రకంగా కాదు రైతులు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఇప్పుడు యూరియా కోసం ఈ 2-3 రోజులలో జరిగిన తతంగం ఏదైతే ఉన్నదో మరి స్వచ్ఛందంగా రైతులు వాళ్ళ అభిప్రాయం ఏదైతే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఎరువుల పంపిణీ కానీ కరెంటు కానీ నీళ్లు కానీ సాగునీరు కానీ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి ఏ విధంగా వారికి ఇబ్బంది జరుగుతుంది, ఏ విధంగా యూరియా కోసం తంటాలు పడుతుందనే విషయాన్ని రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయాలను మరి ఇబ్బంది పడుతున్నాం గిట్ల ఎందుకు చేస్తుర్రు, రాత్రి 9-10 దాకా మేము ఆడవాళ్ళము మహిళా రైతులము ఇక్కడ ఎట్లా బాధపడాలని చెప్పిన దానికి మరి వందలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నా కానీ ఒకరో ఇద్దరు మాట్లాడతారు, అందరూ మాట్లాడలేరు. కాబట్టి ఆ మాట్లాడిన వాళ్ళను బలవంతంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళను బలవంత పెట్టి వీళ్ళకు అనుకూలంగా వాళ్ళతోటి చెప్పించడం. గతంలో కూడా ఇట్లనే చేసిర్రు ఈ కాంగ్రెస్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు. మరి మీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా చెప్తుర్రా, మరి ఎవరిని కూడా గొంతు నొక్కండి, ఎక్కడ కూడా మనకు వ్యతిరేకత రావద్దని గిట్ట చెప్తుండ్రా, లేకపోతే మీరే మీ సొంత నిర్ణయాలతోటి ఈ విధంగా చేస్తుర్రా, మాకు అర్థమైతలేదు. మరి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఒక్కటే, రైతులు మీకు సారీ చెప్పడం కాదు, మీరందరూ కూడా రైతులకు సారీ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మీరు క్షమాపణలు కోరాలి తప్పకుండా. మా డిమాండ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మహిళా రైతు మీకు సారీ ఎందుకు చెప్పాలి, ఒక రైతు ఒక వృద్ధాప్య రైతు మీకు ఎందుకు సారీ చెప్పాలి, యూరియాలు మీరు ఇయ్యనందుక. ఇవాళ నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, అపేరల్ పార్కులో సిరిసిల్లలో మేము స్టోరేజ్ పెట్టినామని. అక్కడ ఏం చేస్తుందండి యూరియా? అపేరల్ పార్కులో ఏం పని యూరియాకు? యూరియా ఇక్కడ రైతాంగానికి అందుబాటులో ఉండాలి, గ్రామాలలో ఉండాలి, గ్రామాలలో సొసైటీలలో ఉండాలి. లేదు అనంటే రైతు వేదికలు ఉన్నాయి, కేసీఆర్ కట్టించిన రైతు వేదికలలో స్టోరేజ్ చేయండి, ఎప్పటికప్పుడు రైతులకు అందించండి. కానీ సిరిసిల్లలో ఉన్నదని చెప్పి కలెక్టర్ గారు చెప్తారు, సిరిసిల్లలో ఉన్నదని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తారు. మరి అక్కడ నిల్వలు పెట్టి ఇక్కడ ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతుర్రా రైతాంగాన్ని? కావాలని ఇక్కడ లైన్ పట్టిపిస్తుర్రా? చెప్పులు లైన్లో పెట్టుడు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టుడు. గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా రైతాంగం ఈ సమస్యలు చూసిందా? అంతకుముందు మీ ప్రభుత్వ హయాంలో ఇట్లాంటి ఇబ్బందులు ఉండే, మళ్ళీ తీసుకొచ్చారు. పాత రోజులు తెస్తామన్నారు, పాత రోజులు తీసుకొచ్చారు. రైతాంగం అందరూ చూస్తుర్రు. దయచేసి ఇట్లాంటి పరిస్థితులు రైతులకు తేవద్దు. ఎందుకంటే రైతును రాజుగా చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా రైతును బిచ్చగాలని చెప్తున్నారు. యూరియా కోసం అడుక్కునే పరిస్థితి, కరెంటు కోసం మీ గురించి వేడి చేసే పరిస్థితి, ఇలా నీళ్ళ కోసం కూడా మొగులకు ముఖం పెట్టి చూసే పరిస్థితి. కాళేశ్వరంలో నీళ్లున్నాయి, పుష్కలం నీళ్లున్నాయి. ఇవాళ డెడ్ స్టోరేజ్ కంటే పైన లెవెల్లో 5-6 మీటర్ల పైన పోతున్న గోదావరి నీటిని మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు విడుదల చేస్తుండు, ఆంధ్రాకు విడుదల చేస్తుండే తప్ప మన రైతాంగానికి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒక్కటే, నీళ్ళకి ఇబ్బంది పెట్టకుర్రి, కరెంటుకి ఇబ్బంది పెట్టకుర్రి. కావాలని యూరియాను దాచిపెట్టి ఇక్కడ రైతులను బిచ్చగాల మాదిరిగా చూడొద్దని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు కాదు, రాజకీయాలు మీ పార్టీ మీకుంటాయి, మా పార్టీ రాజకీయం మాకుంటుంది, రాజకీయాలతో సంబంధం లేదు. ఇవాళ రైతులను ఇబ్బంది చేయొద్దు అనేదే మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క డిమాండ్. కాబట్టి రాబోయే రోజులలో కూడా రైతులకు ఇబ్బంది రావద్దు. ఏ సందర్భంలో అయినా సరే రైతుల పక్షాన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సారీ చెప్పకండి, మీకే వాళ్ళంతా రుణపడి ఉన్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా రైతు నాయకులకు కూడా అందరికీ కూడా విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రుద్రంగి మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల సమస్య పైన పార్టీ పక్షాన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 20 రోజుల నుంచి యూరియా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ
ఒక్క బస్తా 2 బస్తాలకు పొద్దున్నుంచే వాళ్ళు పనులు పక్కన పెట్టుకొని ఇవాళ ఎరువుల దుకాణాల దగ్గర కానీ సొసైటీల వద్ద కానీ అగ్రో సెంటర్ల వద్ద కానీ పడిగాపులు కాచుకుంటూ పని వృధా చేసుకొని వాళ్ళ పరిస్థితి దారుణమైనటువంటి వాళ్ళ ఎందుకంటే ఎరువులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల సప్లై సరిగలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎక్కడ కూడా యూరియా కానీ డిఏపి సంబంధించినటువంటి ఎరువుల విషయంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇవాళ ఇక్కడ రైతులకు ఒక్క బస్తా 2 బస్తాలకు పొద్దున్న నుంచి ఇక్కడ ఆధార్ కార్డులు కానీ వారి ఇక్కడ దుకాణాల దగ్గర వేర్చడం అనేది దారుణంగా అంటే ఇవాళ ఎరువులు సప్లై చేయడం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే మాట చెప్పక తప్పదు. ఎందుకంటే మొన్న రైతులు వారి యొక్క బాధని మీడియా ముందట వెళ్ళబోసుకుంటే వారికి ఫోన్లు చేసి వారి ఇంటికి వెళ్ళి వారిని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వారితోటి మాట్లాడించడం అనేది మీ ప్రభుత్వంలో గతంలో కూడా రైతు వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడితే వారిని భయభ్రాంతులకు గురి చేసి మాట్లాడాం. ఇది ఒక్కటే కాదు, చాలా వరకు ఇవాళ రాష్ట్రంలో నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఇలాంటి దారుణాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కటే విషయం తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, వెంటనే రైతులకు సరిపడేటువంటి ఎరువులు మీరు సప్లై చేసి రైతుల బాధలు తీర్చాలని పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఇవ్వచ్చు, నిన్నటి వరకు రైతులు ఒక 450 బస్తాలు వస్తే 100 మంది రైతులు ఇవాళ 1 బస్తా 2 బస్తాలు ఇవాళ సుమారు ఒక 5 ఎకరాలు పత్తి పెట్టుకున్న మక్కకు 1 బస్తా 2 బస్తాలు మందేయడానికి సరిపోదు. ఇవాళ పొలానికి చల్లడానికైనా కానీ కనీసం ఒక 10 బస్తాలు ఉంటే ఒక 5 ఎకరాల పొలంకు చల్లడానికో మక్క చేనుకో సరిపోతాయి. కానీ ఇవాళ 1 బస్తా 2 బస్తాలతోటి ఎక్కడ కూడా రైతులకు సరిపోతలేవు. ఇవాళ వారు మెప్పు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మెప్పు పొందడానికి ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో లేవని గతంలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులే వారి బంధువులకు కూడా ఇక్కడికే 50-100 బస్తాలు కూడా వారి ట్రాక్టర్లలో తీసుకెళ్ళారు. గతంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా శాసనసభ్యులు మంత్రి గారితో కానీ అటు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి మండలంలో ఎరువుల కానీ కరెంటు కొరత నీళ్ళ కొరత లేకుండా ఏ అవసరం ఉన్నా మేము వెంటనే వారిని కోరగానే స్పందించేసిండు. కానీ ఇవాళ ఏదో వారి మెప్పు పొందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి చిల్లర మెల్లరగా మాట్లాడుతారు. అది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు సరిపడే యూరియా తెప్పించి రైతుల సమస్యను పరిష్కరించాలని పార్టీ పక్షాన కోరుతుంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకొరకంటే మరి గత కొద్ది రోజులుగా రుద్రంగిలో మరి రైతులకు యూరియా కొరత ఏర్పాటు కావడం జరిగింది. యూరియా కొరత ఎక్కువ ఉన్నది. మరి మీరు చూస్తూ ఉంటే ఇక రుద్రంగిలో మరి సొసైటీలో కానీ ఇక్కడ అగ్రిదార్లో కానీ అన్నిట్లలో కూడా ఇవాళ యూరియా కొరత స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి రైతులకు యూరియా ఎరువులు అందించడంలో, రైతులకు రైతు బంధు అందించడంలో, రైతులకు కరెంటు అందించడంలో, రైతులకు ఇక్కడ నీళ్లు అందించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మా రుద్రంగి గ్రామంలో ఇవాళ నియంత పాలన కొనసాగుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి రైతులు వారి యొక్క పండించినటువంటి కష్టకాలం చేసి పండించినటువంటి పంటను పండించుకుందామని వీటిలో అట్లారే పోసుకుంటే మరి మా వడ్లు కొనమని చెప్పని ఇవాళ మీడియా ద్వారా వారి యొక్క బాధను వెళ్ళిపుస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ మీడియాకు మాట్లాడించడం జరుగుతుంది. నిన్నగాక మొన్న కూడా రుద్రంగిలో మరి రాత్రి వరకు కూడా యూరియా అంతలేదని చెప్పని వాళ్ళ లైన్లో నిలబడి యూరియా కొరకు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధను మీడియా ముఖంగా చెప్తూ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళని బెదిరించి మళ్ళీ మాట్లాడించడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, మేము ఒకటే ఈ రుద్రంగి గ్రామం నుండి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ ప్రజాపాలన అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేనా? మీ ప్రజాపాలన అంటే వారి యొక్క బాధను చెప్పుకుంటే వారి యొక్క రైతుల యొక్క గొంతులు నొక్కడమేనా మీ యొక్క ప్రజాపాలన? మీ ప్రజాపాలనకు అర్థము ఇవాళ ప్రజలందరినీ ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ ప్రజాపాలనలో ఇవాళ రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ప్రజాపాలనలో ఇవాళ రైతాంగం మొత్తం కూడా అరికోస పడుతూ ఉంది. నీళ్లు లేక, కరెంటు లేక, ఎరువులు లేక ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చూస్తూ ఉంటే వెనక కూడా ఇవాళ రైతులందరూ కూడా ఆధార్ కార్డులను చెప్పులను పెట్టుకుని ఇవాళ అన్నం తినడానికి పోయి మళ్ళా లైన్లో వచ్చి నిలబడేటువంటి పరిస్థితి వల్ల రుద్రంగి గ్రామంలో దాపురింతా ఉంది. ఒకటే చెప్తుంది, మీకు కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఎరువులను సకాలంలో అందించండి. ఇప్పటికీ వరి నాట్లు వేసి 1 రోజులు గడిచిపోయింది. అయినా కానీ కూడా ఇక్కడ యూరియా దొరకడం లేదు. కాబట్టి మీకు మీ యొక్క సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఇవాళ రైతుల ఇళ్ళకు తిరుక్కుంటా
ఇవాళ మా సీన్ అన్నది ఈ ఊరు, మరి ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క విషయాలన్నీ ఇవన్నీ పేపర్కి వస్తే మా పరువు పోతున్నటువంటి మీ పరువు కోసం చూస్తూ ఉన్నారు. కానీ ఇవాళ రైతుల యొక్క కడుపు మండుతూ ఉంది, రైతుల యొక్క కడుపు కాలుతూ ఉంది. ఇవాళ సరైనటువంటి ఇవాళ ఇంత పెట్టుబడి పెట్టి ఇవాళ సమయానికి ఎరువులు వేసుకోకపోతే రైతులు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, రైతులకు ఎరువుల కొరత లేకుండా చేయాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, మా చెల్మడ గారి నాయకత్వంలో ఈ యొక్క రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి రుద్రంగి మండలంలో ఉన్నటువంటి రైతులకు ఎప్పటికప్పుడు అండగా ఉంటాం. ఖచ్చితంగా రైతులకు ఎరువులు అందించే వరకు కూడా మా యొక్క గులాబీ జెండా పక్షాన మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ చిత్తశుద్ధి ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఎరువుల కొరత లేకుండా, యూరియా కొరత లేకుండా చేసి మీ చిత్తశుద్ధి ఏదో నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇంకొకసారి రైతుల ఇళ్లకు పోయి రైతులను బెదిరించి ఇవాళ మీ మెప్పు కొరకు, మీ నాయకుని మెప్పు కొరకు మీరు చేస్తున్నటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా యావత్ రుద్రంగి మండలం ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు రానున్న ఎలక్షన్లో ఇదే రైతులు, ఇదే గ్రామంలో ఉన్నటువంటి రైతులు, యువకులు, ఇదే మహిళలు, ప్రజలు అందరూ కూడా మీకు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి చెప్తున్న రుద్రంగిలో ఉన్న రైతులందరికీ ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం, దయచేసి మీ బాధను, మీ లోపల ఉన్నటువంటి బాధను, మనకు ఉన్నటువంటి కష్టాలను అన్నిటిని కూడా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కారు గుర్తు కానీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు మీ యొక్క మద్దతు ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చెంప చెల్లుమనే విధంగా మీ యొక్క సమాధానాన్ని ఓటు రూపంలో తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా పార్టీ ఇక్కడికి ఇచ్చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు మరి అంటే రైతులకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు గత నెల రోజుల నుంచి యూరియా తంటాలు పడుతున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోకుండా మిగతా రైతులను వాళ్ళ గోస చెప్పుకుంటే కూడా మీడియాకు ముందు వివరించడానికి కూడా వాళ్ళకు హక్కు లేకుండా చేస్తున్నారు. అదే వాళ్ళు యూరియా రెగ్యులర్గా సప్లై చేస్తే రైతులు ఇన్ని గంటల కొద్ది ఎందుకు లైన్లు ఉంటారు, ఎన్ని రోజులు వేదన ఎందుకు పడతారు? సకాలంలో అదే కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఒక మహిళ మాట్లాడింది, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చింది యూరియాని. కానీ ఇవాళ దాన్ని రెట్టింపు చేస్తూ కనీసం లైన్ దూరి పట్టినా కానీ ఒక బస్తా కానీ ఎక్కువ వస్తలేదు. ఒక 10 ఎకరాలు ఉన్న రైతు 10 రోజులు ఉన్నా కానీ యూరియా దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లయితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు రైతులు. అదేవిధంగా కరెంటు ప్రాబ్లం కూడా చాలా తీవ్రంగా ఉన్నది. గతంలో కరెంటు బంద్ చేసుకోవడానికి పోయిన రైతులు ఇప్పుడు కరెంటు కోసం ఎదురు చూస్తారు. ఇలాంటి పరిణామాలు ఉంటే రైతులతోటి తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులందరం త్వరలో ఒకవేళ ఎల్లంపల్లి నుంచి నీళ్లు నాగరం చెరువు గిట్ట ఈ వారం రోజులు ఇవ్వకపోతే రైతుల చేత పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలియజేస్తున్నాం. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా మరి ఈరోజు రుద్రంగి మండలంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మరి ఈరోజు మరి పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి రైతులు మరి ఈ వానాకాలం సీజన్లో మరి పొలాలు వేసి దాదాపు ఒక నెల రోజులు గడుస్తూ ఉన్నది. కానీ ఇలా వారికి అత్యవసరమైన ఎరువులు మరి వారికి అందించలేక మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గోదాములలో మరి దాచిపెట్టి ఇలా రైతులను మరి తప్పుదో పట్టించే పరిస్థితి మరి ఈ రుద్రంగి మండలం కేంద్రంలో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న గాక మొన్న మరి ఈ రుద్రంగి మండల కేంద్రంలో మరి రైతులు ఎరువులు మరి యూరియా కోసం మరి లైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆ రోజు మరి నిన్న రాత్రి 10 గంటల దాకా మరి లైన్లో నిల్చున్నా కూడా ఒక రైతుకు మరి ఒక సంచి మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో మరి ఇబ్బందులకు గురవుతున్న మరి స్వచ్ఛందంగా మరి గిరిజన మహిళ వచ్చి మాట్లాడడం, అదేవిధంగా రైతులు వచ్చి మరి మాట్లాడడం, వారిని ఇవాళ బెదిరించి వారి యొక్క గొంతు నొక్కి మరి వారికి అనుకూలంగా మరి మీడియా ద్వారా మళ్ళీ ఇంకోసారి వాళ్ళు కావాలని మాట్లాడించిన విషయం మరి తీసుకువస్తూనే ఉన్నారు. ఇలా 2-3 రైతుల యొక్క గొంతు నొక్కచ్చు, కానీ ఇలా ప్రజలు కావచ్చు లేకుంటే రైతుల యొక్క గొంతు మీరు నొక్కలేరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు కావచ్చు, రానున్న రోజుల్లో ఇంకేమైనా కావచ్చు, ఇలా రైతులు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఇలా రుద్రంగి మండల కేంద్రంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో మరి ఎల్లంపల్లి నుంచి ఇలా మన నాగారం చెరువు కావచ్చు, లేకుంటే మన సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు మరి నీళ్లు తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి మరి రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతో ఇలా రుద్రంగి మండలాన్ని
సస్యశ్యామలం చేసింది మన గౌరవనీయులు మరి కేసీఆర్ గారు. మరి ఇలా చూస్తే నాగారం చెరువులో నీళ్లు లేవు, చూస్తే సురమ్మ చెరువులో కూడా నీళ్లు లేవు. ఇలా రిగ్గులు కూడా పోసే పరిస్థితి లేదు. ఇంకా కొంతవరకు రైతులు ఇంకా పొలాలు కూడా వేసుకునే పరిస్థితి. మరి ఇలా గ్రౌండ్ వాటర్ అనేది ఇలా మొత్తానికి లేదు. అదిగాక ఇలా ఎరువులు మరి వేసిన రైతులు మరి ఖచ్చితంగా పంట వేయగానే మరి పెస్టిసైడ్ మరి ఎరువులు అనేది పంటకు అవసరం. ఇప్పుడు వాటికి కూడా అందియలేని పరిస్థితి. ఇలా పూర్తిగా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విఫలమైంది. ఇక్కడ చూస్తే ఇంకొకటి పక్కన మన మానాల గ్రామంలో మరి ఏ మండలంలో లేని విధంగా ఇలా మానాల్లో మరి ప్రత్యేకమైన మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ప్రత్యేకంగా మరి సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 9 గ్రామ పంచాయతీలు ఇలా గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇలా అక్కడ చూస్తే ఇప్పటికీ ఈ సీజన్లో 12 లారీలు మాత్రమే రావడం జరిగింది. గత 20 రోజుల కింద మరి 4 లారీల కోసం మరి 20 రోజుల కింద డీడీలు కట్టడం జరిగింది. కానీ ఇప్పటికి వరకు ఒక లారీ కూడా రాలేదు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ తతంగాల విషయంలో మరి రాత్రి ఒక లారీ తీసుకొచ్చి ఇలా ఒక రైతుకు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకటే సంచి ఇస్తూ ఉన్నారు. ఇలా మీరు పోయినా కూడా ఆడ వందలాది మంది మరి రైతులు ఆడ వేచి ఉన్నారు సొసైటీ ముంగట. ఇలా రుద్రంగిని చూస్తే కూడా అగ్రో సెంటర్లో కావచ్చు, ఇక్కడ మిగతా ఫర్టిలైజర్ దుకాణాల్లో కానీ రైతులు వందలాది మంది రైతులు మరి ఇలా దుకాణాల ముంగట ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితి గత 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఉందా? మరి ఈ కాంగ్రెస్ నాయకుల మరి అక్కడ రైతులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది అనేది జరిగిందా? ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మరి గతంలో మరి చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలకు కొన్ని జాగాల మరి అక్కడ సరిపడా లేకుంటే మరి ఇక్కడికి వెళ్ళి ట్రాక్టర్లకు తీసుకుపోయి అక్కడ అందించిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, లేకుంటే పక్కనున్న మరి ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు ఉన్నప్పుడు కావచ్చు, మన మండలంలో సర్ప్లైస్గా మరి యూరియా కావచ్చు, లేకుంటే రైతులకు ఏ విధంగా కూడా నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ఏ విధమైన కూడా ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ మన మండలాన్ని చూడడం జరిగింది. ఇలా మేము కూడా నిన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మరి మీడియా సమావేశం నిర్వహించుకొని మరి టీఆర్ఎస్ వాళ్ళు కావాలని మరి ఇట్లా మహిళలను మరి వాళ్ళను రైతులను మరి రెచ్చగొట్టి ఇలా మీడియా ముందుకు తీసుకొచ్చారనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఇట్లా ఒక టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఒక టీఆర్ఎస్ నాయకుడు కావచ్చు ఆ టైంలో అక్కడ లేరు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. వారికేమో ఇలా కావాలని చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ మేము శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే మన ఆదిశీన్ గారు మరి స్థానిక మండలం నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా ఏదో చేస్తారు కావచ్చు అని మేము కూడా ఏదో కావాలనుకొని ఇప్పటికి కూడా ఏం చేయలేము. ఇంకా రానున్న రోజులలో ఇలా మీ ఆక్రమణలు కావచ్చు, ఇలా మీరు చేసే పనులు కావచ్చు, ప్రజలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారు. మేము చెప్పుడు కాదు, మేము కావాలని ఇంకేం చేయలేము. ఇలా మేము ఏదో మీరు ఒక 10 ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మరి 10 ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కానీ మేము ప్రతిపక్షం నుండి కూడా 1-2 కూడా మేము పెడతలేము. ఎందుకనంటే మేము సరే చేస్తారు కావచ్చు అనే ఆలోచనతోనే మరి ఓపికతోనే మేము ఉన్నాం. ఒకరు కావాలని కొని చేద్దామని అనుకుంటే మరి అది ఇంకా వేరే లెవెల్కి పోయే విషయం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మరి అర్థం చేసుకొని మరి ఈ తక్షణమే మరి రైతులకు యూరియా ఫర్టిలైజర్స్ తొందరలో అందియాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారికి, అదేవిధంగా ఈరోజు మరి రుద్రంగి మండల కేంద్రంలో మరి మీడియా మిత్రుల మీద కూడా ప్రత్యక్షంగా వారిపైన కూడా మరి కఠినంగా వ్యవహరించే తీరు మరి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులలో మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా స్వచ్ఛందంగా రైతులు కావచ్చు, లేకుంటే వారు వచ్చి మరి మీడియా ముఖంగా తెలియజేస్తే మరి మీడియా మిత్రులే కావాలని పని కట్టుకుని మరి చేస్తున్నారన్న మాట మరి వారు చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ. అదేవిధంగా రైతులను కూడా ఎవరు ఇలా మాట్లాడితే వాళ్ళని ఇలా తొక్కేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వైఖరి మరి మీరు మానుకొని మరి రానున్న రోజుల్లో, ఎందుకంటే ఇలా ప్రజలు అంతా నిరక్షరాతులు గారు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది ఏం జరుగుతలే అన్నది. కాబట్టి మీరందరూ మరి ఈ విషయంలో మరి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఖండిస్తూ ఉన్నాం.